ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నేపాల్ వరద విలయంలో కృష్ణా జిల్లా వాసి రమేష్ బాబు కూడా గల్లంతయ్యారు. ఖతార్ దోహాలో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నాడు రమేష్ బాబు. హిల్స్ అండ్ ట్రైల్స్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా చైనా వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. నేపాల్ వరదల తర్వాత రమేష్ బాబు అందుబాటులో లేడు. చివరిగా ఈ నెల 26న ఉదయం 8:15 కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు రమేష్ బాబు. నేపాల్ చైనా బోర్డర్ ఇమిగ్రేషన్ దగ్గరకు వెళ్లాక కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది. పర్యాటకుల జాబితా మొత్తం మిస్సింగ్ లిస్ట్ లో పెట్టినట్టు రమేష్ బాబు కుటుంబ సభ్యులకు తెలిపారు ట్రావెల్ ఏజెన్సీ సభ్యులు. రమేష్ బాబు రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. నేపాల్ వరద విలయానికి సంబంధించినటువంటి అంశంలో దాదాపు కొన్ని వందల మంది ఇప్పటికే మిస్ అయ్యారు. వారు ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొందరు కూడా మిస్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపాల్కి సంబంధించినటువంటి ఈ చైనా నేపాల్ బోర్డర్ ఇమిగ్రేషన్ సరిహద్దుల్లో కూడా ఏపీకి చెందినటువంటి వ్యక్తులు కొందరు గల్లంతారు. అయితే ఈ కృష్ణా జిల్లా యాకమూరికి చెందినటువంటి రమేష్ ఈయన ప్రస్తుతం సాఫ్ట్వేర్కి సంబంధించిన ఆర్కిటెక్ట్గా పనిచేస్తూ ఉన్నారు. ఖతార్లో అక్కడ ఆయన పనిచేస్తూ అక్కడి నుంచి మానసరోవర్ యాత్రకు వెళ్లేందుకు అయితే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఇమిగ్రేషన్ కార్యాలయం వద్దకు వెళ్ళినప్పటి నుంచి కూడా కమ్యూనికేషన్ మిస్ అయింది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సత్యమణి సునీత ప్రస్తుతం మనతో ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది? మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? ఏం చెప్పారు? ఇన్ఫర్మేషన్ ఏం తెలియలేదు సార్. ఆ రోజు పొద్దున్నే హెడ్డింగ్ టు చైనా అని 6:40 టైంలో పెట్టారు. ఇమిగ్రేషన్ 3-4 అవర్స్ పట్టొచ్చు, ఆ తర్వాత చైనాకి ఎంటర్ అవుతామని చెప్పారండి. 8:13 లాస్ట్ సీన్ ఉంది. ఇంకా ఆ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ లేదు. మనకి ఈ విషయం తెలిసేసరికి సాయంత్రము 3-4 ఆ టైం నుంచి మేము కూడా ప్రయత్నాలు మొదలెట్టాము తెలుసుకోవడానికి. అధికారులు ఏమన్నా మీరు స్పందించారా? ఏం చెప్పారు? అంటే ఇమిగ్రేషన్ కార్యాలయం కానీ ఎంబసీ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది మిస్సింగ్ అయిన వారికి సంబంధించి. మీకు ఎప్పుడు తెలిసింది? మీరేమైనా అధికారులు సమాచారం ఇచ్చారా? నేను ఇండియన్ ఎంబసీతో మాట్లాడాను. హెల్ప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ హెల్ప్ లైన్ బోర్డు వాళ్ళందరితో కాంటాక్ట్ అయ్యాను. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఏవైతే వస్తున్నాయో. సో నిన్న ఈవినింగ్ 5కి అరౌండ్ ఇండియన్ ఎంబసీ వాళ్ళు డీటెయిల్స్ తీసుకున్నారు. ఏమన్నా ఉంటే చెప్తామని చెప్పారు. అలానే నిన్నటి ఈవినింగ్ నుండి చాలా డిఫరెంట్ టూర్స్ వాళ్ళని, ఆ ఏజెన్సీ వాళ్ళందరినీ కూడా ట్రై చేస్తున్నాము. వాళ్ళు ఏమన్నా ఉంటే చెప్తామనే అంటున్నారు. ఏం ఇన్ఫర్మేషన్ లేదు. నిన్న మొత్తం ఏపీ బోర్డు వాళ్ళని, కనిపించిన హాట్ లైన్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, నేపాల్ కాంటాక్ట్స్, చైనీస్ కాంటాక్ట్స్ అందరినీ రీచ్ అవుట్ అవుతున్నాము. కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ రాలేదు. ఇప్పుడు ఎతుకుతున్నాము అని చెప్తున్నారు. ఏమన్నా ఉంటే చెప్తాము, అప్డేట్ ఇస్తాము అన్నారు. కానీ కాంక్రీట్గా ఏమి ఇన్ఫర్మేషన్ అయితే ఏమి లేదు. ఈ ట్రాజడీ ఇన్సిడెంట్ మీరు కూడా జర్మనీ నుంచి అవుట్ వచ్చినట్టున్నారు. మీరు ఏమైనా అప్రోచ్ అయ్యారా? మీకు ఏమైనా కమ్యూనికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికేమన్నా? లేదండి, అదే తను చెప్పినట్టు హాట్లైన్ నెంబర్స్కి నేపాల్ మన ఎంఈఏ వాళ్ళకి నేపాల్ హాట్లైన్ నెంబర్స్ పంపించారు. టూరిస్ట్ పోలీసు, అక్కడ డీజీపీ వాళ్ళకి కాల్ చేశాం. కొంతమందికి అఫ్కోర్స్ చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి బిజీ వచ్చింది. మిగిలిన వాళ్ళందరూ కూడా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే తీసుకుంటున్నారు, లేదంటే చెప్తామండి. లిస్ట్ ఒకటి పంపుతున్నారు, మిస్సింగ్ లిస్ట్ అని చెప్పి. అందులో రెస్క్యూ అయిన వాళ్ళని అప్డేట్ చేస్తున్నారు. బట్ ప్రస్తుతానికైతే ఎక్కువ లేదు, 20-30 మంది రెస్క్యూ అయ్యారు ఇప్పటికే నిన్నటి నుండి ఈరోజు వరకు. ఇంకేమన్నా అయితే చెప్తాము. ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇంకేం లేదు, తెలియదని చెప్తున్నారు. ఇమిగ్రేషన్ కార్యాలయం వద్దకు వెళ్ళిన తర్వాత ఆయనకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ మిస్ అయిందని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికే ఎంబసీ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా సమాచారం ఇచ్చారు. వారి నుంచి వివరాలు తీసుకుంటున్నారు. రమేష్ బాబు క్షేమంగా తిరిగి రావాలంటూ కూడా కోరుతున్నారు. ఇప్పటివరకు కమ్యూనికేషన్ లేకపోవడంతో ఇప్పటికే ఇటు ప్రభుత్వము, ఇటు జిల్లా పోలీసులు కూడా వీరి నుంచి వివరాలను కూడా స్వీకరిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో వసంత్ టీవీ 9 విజయవాడ నుంచి.